మాట్లాడితే మొదటి పేతుడు 2వ అధ్యాయం అని కానీ ఎవడో వచ్చి మొదటి పేతుడు 2వ పేతుడికి ఏమవుతాడు రా అని అడుగుతున్నాడు. అవునండి. ఇలాంటి గందరగోళంలో దేవుడు నన్ను ప్రత్యేకంగా నిలవబెట్టి. ఈరోజు మనం ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారి గురించి తెలుసుకుందాం. ఆయన పడిన శ్రమలు, ఆయన దేవుణ్ణి ఎలా నమ్మారు, ఎలా విశ్వసించారనే విషయాన్ని మనం తెలుసుకుందాం. అందరూ ఆయన ఆర్ఆర్కే మూర్తి అంటారు, కానీ ఆయన పూర్తి పేరు రాయసం రాధాకృష్ణమూర్తి. ఆయన పుట్టి పెరిగింది గోవిందపురం, అంటే నరసరావుపేట చిలకలూరుపేట మధ్యలో ఉన్న ఒక చిన్న గ్రామం. నాన్నగారి పేరు రంగనాయక శర్మ. ఆయన నరసరావుపేట తాలూకు కోర్టులో ఆయన ఒక ప్లీడర్. అమ్మగారి పేరు కామేశ్వరమ్మ. వారి తల్లిదండ్రులు నిష్ఠగల శ్రోత్రియ బ్రాహ్మణులు. శ్రోత్రియ అంటే అర్థం ఏంటంటే వేదాలలో ప్రావీణ్యం కలవాడు అని అర్థం. వాళ్ళ అమ్మగారు అయితే సంవత్సరం పొడుగునా నోములు వ్రతాలు చేసేవారు. అలాంటి వాతావరణంలో పెరిగిన ఆయన దేవుణ్ణి ఎలా నమ్ముకున్నారనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఖచ్చితంగా చివరి వరకు చూడండి. ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి మన ఛానల్ చూసి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయనది చాలా పెద్ద కుటుంబం. వాళ్ళు మొత్తం 7, 4 అన్నదమ్ములు, 2 అక్కలు ఉన్నారు. హై స్కూల్ మొత్తం నరసరావుపేటలోనే చదువుకున్నారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల హైదరాబాద్ రావాల్సి వచ్చింది. హైదరాబాద్లో ఇంటర్మీడియట్ చదువుతుండగా మధ్యలో ఆయనకి టైఫాయిడ్ వచ్చింది. తర్వాత దాన్ని టీబీ కూడా అన్నారు. అందుకే సడన్గా ఆయన చదువును ఆపేయాల్సి వచ్చి కాకినాడ వెళ్లాల్సి వచ్చింది అనమాట. కాకినాడలో వాళ్ళ 4వ అన్నయ్య ఉన్నారు. ఆయన పేరు కళ్యాణ రామ్మూర్తి. వాళ్ళ అన్నయ్య గారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు. ఆయన దగ్గరికి ఆర్ఆర్కే మూర్తి గారు విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళారు. వాళ్ళ అన్నయ్య వాళ్ళ స్నేహితుడైన సూత్రాల శేషగిరిరావు మిషనరీ వాళ్ళకి తెలుగు భాష నేర్పించేవారు అనమాట. ఒకరోజు ఆర్ఆర్కే మూర్తి గారు అడుగుతూ, ఆయన ఇంట్లో ఖాళీగానే ఉంటున్నారు కదా, నాకు టెంపరీగా అసిస్టెంట్ టీచర్గా తెలుగు నేర్పించడానికి సహాయపడతాడు అని చెప్పేసి వాళ్ళ అన్నయ్యని అడిగితే వాళ్ళ అన్నయ్య సరే అని చెప్పేసి అన్నాడు. సో అదే మొట్టమొదటిసారి బ్రిటిష్ వాళ్ళని కలవడం. అయితే వాళ్ళు మిషనరీలు కాబట్టి వాళ్ళు తెలుగు భాష నేర్చుకోవడానికి యూజ్ చేసిన పుస్తకం ఏంటంటే యోహాను సువార్త. అది ఆర్ఆర్కే మూర్తి గారి చేతికి ఇచ్చారు. అది ఆయన ఎప్పుడు చదవలేదు, ఎందుకంటే అది క్రైస్తవుల పుస్తకం అని ఆయన ఉద్దేశం. ఇంట్లో ఖాళీగా ఉన్నాం కదా, ఏదో పాకెట్ మనీ ఇస్తారని సరదాగా చేపట్టారు, కానీ ఇదేమీ ఆయన వృత్తి కాదు. అయితే యోహాను సువార్త చదివే సమయంలో యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో ఉన్న ప్రకారం, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, కానీ నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఫలించడానికి లోకానికి పంపించాను. ఆయనకు తెలియకుండానే ఆ వచనం ఆయన మీద పనిచేసింది. అయితే వచనం తర్వాత వచనం చదివి మిషనరీ వాళ్ళకి నేర్పిస్తూ యోహాను సువార్త మొత్తం చదవడం జరిగింది. అయితే ఒకరోజు ఆయనకు ఒక విచిత్రమైన ఐడియా వచ్చింది. అదేంటంటే యోహాను సువార్తలోనే కాదు, రిమైనింగ్ సువార్తల్లో కూడా ఏమైనా తప్పులుంటే కనుక్కుందామని చెప్పేసి క్రేజీ ఐడియా వచ్చి పెన్సిల్ తీసుకుని అండర్లైన్ చేయడం మొదలుపెట్టారు. విచిత్రం ఏంటంటే బైబిల్లో ఉన్న తప్పుల్ని కనిపెట్టలేకపోయారు, కానీ బైబిలే తనలో ఉన్న తప్పుల్ని బయటపెట్టింది. ప్రతిరోజు బైబిల్ చదువుతూ మిషనరీ వాళ్ళకి నేర్పించడం వలన అవే వాక్యాలు మనసులో తిరుగుతూ తట్టుకోలేకపోయారు. ఏదో ఒక తీర్మానం తీసుకోవాలి, అటో ఇటో అనే పరిస్థితికి వచ్చి ఒకరోజు యేసుప్రభువు నా ప్రభువు, నా రక్షకుడు అని తీర్మానం తీసుకున్నారు. మిషనరీ వాళ్ళకి తెలుగు చెప్పే సమయంలో అనుకునేవారంట, నిమ్ముల జాతుల దేవుడు నాకెందుకని చెప్పేసి. కానీ తర్వాత తెలిసింది ఆయన అందరికీ దేవుడని. బాప్తిసం దాకా వెళ్ళకముందే ఆయన ఇంట్లో గొడవ మొదలైంది. ఆయన భార్యకి యేసుప్రభు అంటే ఇష్టం లేదు. ఏ నిష్టగల బ్రాహ్మణుడైనా యేసుప్రభువుని నమ్ముకొని క్రైస్తవుడు అవుతానంటే ఎవరో ఒప్పుకోరు. ఆయన భార్య ఎంత వ్యతిరేకించిందంటే, వదులుతారా లేదంటే నేను నా పుట్టింటికి వెళ్ళిపోనా అని చెప్పేసి గొడవ చేస్తూ ఉండేది. వద్దు, ఇంటికి వెళ్ళకు, నీకేమైనా బాధ ఉన్నా ఏమున్నా సరే నాతో చెప్పు, నేను సాల్వ్ చేస్తాను, అంతేకాని యేసు ప్రభువును మాత్రం వదిలిపెట్టడం జరగదు అని స్పష్టంగా చెప్పారు. ఆయన భార్య అంత వ్యతిరేకిస్తూ కూడా ఆయన్ని వదలలేదు. బంధువులందరూ వచ్చి ఒక పెద్ద కాన్ఫరెన్స్ పెట్టారు. వాళ్ళు అడిగారు, డబ్బులు కావాలా, బంగారం కావాలా, చెప్పు ఇస్తాం, అంతేకాని ఆ దేవుని వదిలిపెట్టే అని చెప్పేసి అనడంతో, వడ్ల గింజను దంచితే బియ్యపు గింజ అవుతుంది, కానీ బియ్యపు గింజను దంచితే వడ్ల గింజ అవుతుందా, అది కుదరదు అని అనడంతో, అమ్మాయి వీడికి ఆ దేవుని పిచ్చి పట్టింది, దాన్ని తీయడం చాలా కష్టం, నువ్వు బట్టలు సర్దుకో వెళ్ళిపోదాం అని చెప్పేసి అనడంతో, భలే చెప్పారు, మీ బుద్ధి బయటపడింది, మీ తెలివితేటలు ఆయన మారుస్తాయి, మనలో మన సాంప్రదాయానికి తీసుకొస్తాయని అనుకున్నాను, కానీ అది మీరు చేయడంలో ఫెయిల్ అయ్యారు, ఒప్పుకుని దయచేసి వెళ్ళిపోండి, మా గొడవ మేము పడతామని చెప్పేసి అన్నారు. ఎంత ప్రయత్నించినా ఆయన భార్య వల్ల కాలేదు, కానీ చివరికి ఆమెనే చేతులు ఎత్తేసి, నేను యేసుప్రభుని నమ్ముకుంటాను, నన్ను క్షమించండి, మిమ్మల్ని చాలా వ్యతిరేకించాను, మన సాంప్రదాయాలన్నా మన సంస్కృతి అన్నా చాలా ఇష్టం నాకు, కానీ ఇప్పుడు అనిపిస్తుంది మీరు నమ్ముకున్న దేవుడే, మీరు నా భర్త కాబట్టి మీ దేవుడే నాకు దేవుడు, మీరు ఎలా నమ్ముకున్నారో చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది, మనకి యేసుప్రభువు కావాలి, కానీ యేసుప్రభువు పేరట చాలామంది అవుతున్న మతం మనకు వద్దని చెప్పేసి వారిద్దరూ తీర్మానం తీసుకున్నారు. ఆర్ఆర్కే మూర్తి గారు ఒక ఇంటర్వ్యూలో ఏమన్నారంటే, ముందు నాకు ఒక పెళ్ళయింది, తర్వాత దేవుని చిత్తంలో మరొక పెళ్ళయింది, మరొక పెళ్ళంటే ఇంకొకరితో కాదు,
యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత మళ్ళీ నాకు పెళ్ళైంది. నా యొక్క వివాహాన్ని క్రిస్టియనైజ్డ్ చేశాడు ప్రభువు అని చెప్పేసి ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నాను. మొదట్లో ప్రతి విషయంలోని అడ్డం చెప్పే ఆవిడ తర్వాత ఎంత అన్యోన్యమైన జీవితాన్ని కొనసాగించారంటే ఆర్ఆర్కే మూర్తి గారు ఏం చెప్పినా సరే ఓకే అండి, సరే అండి అని చెప్పేసేవారంట. ఈవెన్ ఏమన్నా మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు కూడా ఏం శారీ కట్టుకోనని కూడా ఆర్ఆర్కే మూర్తి గారిని అడిగేవారంట. తర్వాత రేడియోను ఉపయోగించుకొని దాదాపు 25 సంవత్సరాలు విశ్వవాణి కార్యక్రమాన్ని నడిపించారు. విశ్వవాణి కార్యక్రమాన్ని అనేక మంది లక్షల మంది ప్రజలు చూసేవారు. ఎందుకంటే ఆయన చెప్పేది వాక్యం ఎలా ఉంటుందంటే ఏదో బైబిల్ ముందు పెట్టుకొని వాక్యాన్ని చెప్పడం కాదు, అందరికి అర్థమయ్యే భాషలో, ప్రజా భాషలో ఆయన వాక్యాన్ని అనువదించి చెప్పేవారు. ఆయన ఒక ఇంటర్వ్యూలో ఏమన్నారంటే, మనం మాట్లాడితే 1 పేతురు 2వ అధ్యాయం అనగానే ఎవడో వచ్చి 1 పేతురుకి 2 పేతురు ఏమవుతాడరా అని చెప్పేసి అంటున్నారు. అలా అయిపోయింది మన క్రిస్టియానిటీ అనేది. ప్రతి ఒక్కరు బైబిల్ అనేది ఏదో నామకార్థంగా చదువుతున్నారు కానీ ఎవరు కూడా అంటే దాన్ని ధ్యానించి చదవట్లేదు అని చెప్పేసి ఆయన ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆర్ఆర్కే మూర్తి గారి వారి తండ్రి ఒక కవి, అలాగే వాళ్ళ తండ్రి గారి వాళ్ళ బ్రదర్స్ కూడా కవులే. అందుచేత చిన్నప్పటి నుండి కవిత్వాలు చెప్తూ ఉండడం వల్ల ఆర్ఆర్కే మూర్తి గారికి కూడా వచ్చంట. ఎందుకంటే భగవద్గీత వాళ్ళ ఇంట్లో నిత్యపారాయణం జరుగుతూ ఉండేదంట. ఆయన ప్రత్యేకంగా నేర్చుకోకపోయినా భగవద్గీతలో ఉన్న 18 అధ్యాయాలు ఆయనకు వచ్చంట. అంటే వాళ్ళ అమ్మగారు పొద్దుటి నుండి సాయంత్రం వరకు శ్లోకాలు చెప్తూ ఉండడం వల్ల ప్రతి ఒక్కటి ఆయనకు వచ్చంట. రేడియో కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే స్పందన అనే మంత్లీ మ్యాగజైన్ అంటే మాసపత్రికని రూపొందించారు. ప్రేమధార బైబిల్ అధ్యయన పాఠశాల శ్రోతలకు స్వాగతం. దేవుని ప్రేమ ధారావాహికంగా ప్రవహించే వేద పారాయణ కార్యక్రమం ప్రేమధార. ఆయనకి 84 సంవత్సరాలు వచ్చినా సరే దేవుని సేవలో కొనసాగుతూనే ఉన్నారు. మీరు ఇప్పుడు సాంగ్ విన్నారు కదా, ఆ సాంగ్ ప్లే అయితే చాలు విశ్వాని కార్యక్రమం వస్తుందని గుర్తించే అంత ఎత్తుకెదిగిపోయారు ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు. తెలుగు క్రైస్తవ ప్రపంచానికి అనేకమైన పాటలను అందించారు. సరళమైన తెలుగు బైబిల్ పాఠాలను అనేకులకు రేడియో ద్వారా అందించి చివరి శ్వాస వరకు కృషి చేసిన రెవరెండ్ ఆర్ఆర్కే మూర్తి గారు జూలై 15వ తారీఖు 2011వ సంవత్సరంలో ప్రభు మహిమలో నిద్రించారు. ప్రియ శ్రోతలు, జీవితంలో మనకెన్ని సమస్యలు ఎదురవుతాయి. మన దృష్టి సమస్యల మీద కాదు, దేవుని మీద ఉండాలి. దేవుడు యోబును ఎన్నో ప్రశ్నలు అడిగాడు. జంతుశాస్త్రం మానవుడికి తెలుసా? ఎంత తెలుసు? దేవుడు అడిగిన ప్రశ్నలకు యోబు జవాబు చెప్పలేడు, చెప్పనక్కర్లేదు. యోబు దేవుని మాట వినాలి, అంతే. దేవుని నీతి న్యాయములు ఎన్నటికీ మారవు. దేవునికి పక్షపాతం లేదు. దేవుడు ఇచ్చింది, జరగనిచ్చింది మానవుడు కృతజ్ఞతతో స్వీకరించాలి. అరణ్యంలోని అడవి గాడిదలను, గురుపోతులను, నిప్పుకోడిని సృజించిన జ్ఞానం ఎంత గొప్పది! అడవి గుర్రాలు, డేగ, పక్షిరాజు ఇవన్నీ దేవుని సృష్టే. యోబు, నా సృష్టి పరిశీలనలో నీకేమి బోధపడింది? మన దేశంలో అడవుల్లో తిరిగే పక్షుల వేటగాండ్లకు 100 కొలది పక్షుల పేర్లు వచ్చు. పాటల రూపంలో పక్షుల జాబితా చెప్తారు. ఆరేడు, పూరేడు, అసలు పోలిగాడు, పచ్చమూతి కొంగ, పాముల నారిగాడు అంటూ వాటి పేర్లు ఏకరువు పెడతారు. అడవి జంతువులను మనము లెక్కించగలమా? ప్రియ విశ్వాసి, సర్వ సృష్టికి కర్త దేవుడే. దేవుడు లేకపోతే ఈ సృష్టిలో క్రమమే ఉండదు, ఋతువులు ఉండవు, సృష్టిలో చలనమే ఉండదు.